కాంగ్రెస్ వాళ్ళ అసలు రంగు బయటపడింది. రైతులకు నీళ్లిచ్చే విషయంలో సర్కారు చేతగనితనం బట్టబయలైంది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించడం కష్టమేనని ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తేల్చేశాడు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తాను నీళ్లిచ్చే పరిస్థితిలో లేనని చేతులెత్తేశాడు కడియం. సాగునీరు ఇస్తానని హామీ ఇచ్చానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని బుకాయిస్తున్నాడు. పంటలు వేసుకుని అవి ఎండిపోతే తనకు మాత్రం శాపనార్థాలు పెట్టొద్దంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. పైగా ఆరుతడి పంటలు వేసుకోవాలని ఉచిత సలహా కూడా ఒకటి పడేశాడు. అదృష్టం కలిసొచ్చి వర్షాలు పడితే పంటలు వేసుకోవాలంటున్నాడు కడియం. ఆ మొక్క తమరే చెప్పాలి, రైతులకు తెలియదు. మరి ఇలాంటోళ్ళు రైతులను, వ్యవసాయాన్ని ఏం కాపాడుతారు? నీళ్ళిచ్చే తెలివిలేని కాంగ్రెస్ పాలకులపై అన్నదాతలు బగ్గుమంటున్నారు. అంటే నేను నీళ్ళిచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు. రామారం రిక్రియేషన్ స్కీమ్ పనులు కూడా వేగంగా చేపిస్తున్నా. కాకపోతే ఈ సీజన్ కు అవి అందే పరిస్థితి లేదు. కానీ మీరు కూడా ఆలోచించి పంటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేనేమంటానంటే నేను నీళ్ళిచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు. రామారం రిక్రియేషన్ స్కీమ్ పనులు కూడా వేగంగా చేపిస్తున్నా. కాకపోతే ఈ సీజన్ కు అవి అందే పరిస్థితి లేదు. కానీ మీరు కూడా ఆలోచించి పంటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేనేమంటానంటే నేను నీళ్ళిచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు. రామారం రిక్రియేషన్ స్కీమ్ పనులు కూడా వేగంగా చేపిస్తున్నా. కాకపోతే ఈ సీజన్ కు అవి అందే పరిస్థితి లేదు. కానీ మీరు కూడా ఆలోచించి